హలో! ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సాటర్డే మా లంచ్ స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాం ఈరోజు. నా తక్షి ఆ పైన ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ చూసి ఇది చికెన్ బిర్యానీ మమ్మీ అని చెప్పి ఎక్సైటెడ్గా ఓపెన్ చేసింది. చూసినాక వెజ్ అని చెప్పి లైట్ తీసుకొని మమ్మీ చికెన్ బిర్యానీ చేయొచ్చు కదా అని అంటే ఈరోజు సాటర్డే కదా, సో నేను వెజ్జే చేస్తా అని చెప్పి అదే చెప్పినాం. తర్వాత పన్నీర్ కర్రీ ఆ టెక్స్చర్ చూసి సరేలే చూద్దాం తినేద్దాంలే అని చెప్పి అది కూడా తినేసింది. అండ్ ఈరోజు వాళ్ళనైతే నేను స్కూల్కి పంపించలేదు, ఎందుకంటే విహాన్కి ఇంజరీ అనేది ఇంకా తగ్గలేదు, వాడికి ఇంకా కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి నేను కూడా ఏం పంపించలేదు, ఇంట్లోనే ఉన్నాడు. చూడండి మంచిగా రెస్ట్ తీసుకోమని చెప్తే మంచిగా గేమ్ ఆడుతున్నాడు, పెద్ద గేమరు. అండ్ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేమైతే సేఫ్గా బయట పడి ఇంత హ్యాపీగా ఉన్నాం అనుకుంటా, దేవుడు దయ వల్లనే. ఆయన అనుగ్రహం లేనిది మనం ఎంత నామకవాస్తి కదా. సో అయితే చాలా హ్యాపీగా ఉన్నాం, అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా సాటర్డే అయితే మా డే అనేది ఇలా. హలో! ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సాటర్డే మా లంచ్ స్పెషల్స్ వచ్చేసి బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాం ఈరోజు. నా తక్షి ఆ పైన ఏవైతే ఫ్రైడ్ ఆనియన్స్ చూసి ఇది చికెన్ బిర్యానీ మమ్మీ అని చెప్పి ఎక్సైటెడ్గా ఓపెన్ చేసింది. చూసినాక వెజ్ అని చెప్పి లైట్ తీసుకొని మమ్మీ చికెన్ బిర్యానీ చేయొచ్చు కదా అని అంటే ఈరోజు సాటర్డే కదా, సో నేను వెజ్జే చేస్తా అని చెప్పి అదే చెప్పినాం. తర్వాత పన్నీర్ కర్రీ ఆ టెక్స్చర్ చూసి సరేలే చూద్దాం తినేద్దాంలే అని చెప్పి అది కూడా తినేసింది. అండ్ ఈరోజు వాళ్ళనైతే నేను స్కూల్కి పంపించలేదు, ఎందుకంటే విహాన్కి ఇంజరీ అనేది ఇంకా తగ్గలేదు, వాడికి ఇంకా కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి నేను కూడా ఏం పంపించలేదు, ఇంట్లోనే ఉన్నాడు. చూడండి మంచిగా రెస్ట్ తీసుకోమని చెప్తే మంచిగా గేమ్ ఆడుతున్నాడు, పెద్ద గేమరు. అండ్ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేమైతే సేఫ్గా బయట పడి ఇంత హ్యాపీగా ఉన్నాం అనుకుంటా, దేవుడు దయ వల్లనే. ఆయన అనుగ్రహం లేనిది మనం ఎంత నామకవాస్తి కదా. సో అయితే చాలా హ్యాపీగా ఉన్నాం, అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మా సాటర్డే అయితే మా డే అనేది ఇలా ఇంత మంచి స్పెషల్ లంచ్తో అయితే ఎండ్ అవుతుంది. బాయ్ బాయ్.